నిజం చెప్పండి, వింటున్న మీరు కానీ చూస్తున్న మీరు కానీ నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు అని ఆజ్ఞ ఎంతమంది పాటిస్తున్నారో నాకైతే తెలియదు. కానీ సొంత వాళ్ళే ఏంట్రా తమ్ముడు వాడితో మాట్లాడలేదండి అన్న వాళ్ళని కదిలించడం కన్నా వెలకుండా ఉంటుంటారు కన్నా పోయి వాడితో మాట్లాడలేదు కన్నా అని చాలామంది అంటారు. ఇంకొంతమంది అయితే ఎంత కఠినంగా ఉంటారంటే మరీ దారుణంగా వాళ్ళు చచ్చిపోతున్నారన్నా కానీ వాళ్ళు పట్టించుకోరు. ఒకప్పుడు చూసుకుంటే వాళ్ళ అవసరంతో వాళ్ళతో మాట్లాడిన వాళ్ళే, వాళ్ళకి ఏమైనా కావాల్సి వచ్చినా కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకున్న వారే. అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే, ప్రభు అయిన యేసుక్రీస్తువే భూలోకానికి దిగి వచ్చినప్పుడు ఆయన తన శిష్యులతో కలిసి ఎంతో మందిని బాగుపరచడం, కుష్టి రోగు దగ్గరికి కూడా వెళ్ళి వాళ్ళు స్వస్థపరచడం జరిగింది. అంటే ఏంటి, ప్రభు అయిన యేసుక్రీస్తు తను తగ్గించుకొని ఇతరుల దగ్గరికి వెళ్ళి ఎలాగైతే పక్కవారిని కూడా ప్రేమించి తనలో ఉన్న పక్షపాతం ఏమీ లేకుండా అందరితో సమానత్వంగా మాట్లాడి ప్రతి ఒక్కరిని స్వస్థపరచడం జరిగింది. అలాగే నీవు కూడా, నువ్వు నేను అయిన ప్రతి ఒక్కరు మనం కూడా ప్రతి ఒక్కరిని ప్రేమించాలి, దేవుని సువార్తను ప్రకటించాలి. వాడితో మనం ఎందుకు, వాడితో మాట్లాడటం వల్ల మనం పాపంలో పడిపోతాం, వాడితో పెట్టుకోవడం వల్ల మనం తప్పుడు పాలవుతాం అంటే మనం ఇంకొకరిని మార్చలేం. కాబట్టి ప్రతి ఒక్కరితో మాట్లాడండి. వీలైనంత వరకు ప్రతి బిడ్డను దేవుని వైపు తిప్పడానికి ప్రతి ఒక్కరిని కూడా తోడ్పడతాం. దేవుడు మమ్మల్ని దీవించుగా.